హాయ్ హలో నమస్తే. ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి. మేము వారణాసి వెళ్ళాం కదా, వారణాసిలో మేము ఏమేమి చూసామో అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం లేటుగానే పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సైకిల్ స్వామి ఆశ్రమా? సైకిల్ బాబా ఆశ్రమం ఇదే. సైకిల్ బాబా ఆశ్రమం అని చెప్పు అందులో వాళ్ళు చూపిస్తారు. ఇదిగో సైకిల్ బాబా ఆశ్రమం. సైకిల్ మీద వచ్చాడు కాశీకి. ఇది అక్కడ షిరిడీలో కూడా ఉంటుంది. షిరిడీలో వెళ్ళాం, ఇక్కడ కూడా ఉందన్నమాట సైకిల్ బాబా ఆశ్రమం. అన్నదాన సత్రం ఇది కాశీలో. అయితే పొద్దున్నే లేచి 3 గంటగా లేచామండి. 4 గంటకి మేము విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాము, అన్నపూర్ణమ్మ వారి దర్శనం చేసుకున్నాము, అలాగే విశాలాక్షమ్మ వారి దర్శనం చేసుకున్నాం, కాలభైరవ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా చూసేసుకున్నాము. చూసుకుని ఇప్పుడు ఇక్కడ లలితా పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది, ఆ లలితా పరమేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. అలాగే మధ్యాహ్నం ఇక్కడ మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తాం. 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తే 33 కోట్ల దేవతలందరూ స్నానం చేస్తారట. అందుకని మణికర్ణికా ఘాట్లో ఖచ్చితంగా స్నానం చేస్తామన్నమాట. ఇవాళ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. మా ప్రోగ్రామ్ ఇదనమాట. అయితే ఇంకేంటి ఫ్రెండ్స్, అనుకోకుండా ఇలా వచ్చాము, కాశీ వచ్చాము. ఇలా వెళ్తూ ఉంటే చూపిస్తాను. ఇక్కడ అమ్మవారి గుడికి వెళ్తున్నాము. ఆ గుడిలో కూడా వీలైతే చూపిస్తాను గుడి. వీడియో తప్పకుండా చూడండి. కాశీ మీలో ఎంతమందికి ఇష్టము? గుడి మాత్రం చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో. నేను అంటే ఈ మధ్యకాలంలో రాలేదు, 10 ఇయర్స్ ఎప్పుడో అయింది మేము వచ్చి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. ఇది 4వసారి కాశీ రావడం. అయితే ఈసారి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది. అయితే ఇంకా అంతా నడవడమే. ఇవాళ మేము విశ్వేశ్వర టెంపుల్ నుంచి, విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా కాశీ వచ్చామంటే చెప్పులు ఉండదు, ఇంకేం ఉండదు, ఇంకా అలా వెళ్ళిపోవడమే, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత దూరం నడిచినా కూడా మనకేం అనిపించదు. ఇట్లా వెళ్తున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు చిన్న ఒకవేళ చూపిస్తాను, లేదంటే మళ్ళీ మణికర్ణికా ఘాట్కి వెళ్ళినప్పుడు ఒక దీంట్లోనే యాడ్ చేస్తాను, తీస్తాను. ఓకేనా? సరే. ఒక నిమిషం అక్కడ చూపిస్తాను. ఇదిగోండి, శివంకాళి అమ్మవారు అనమాట. ముందు అమ్మవారు, వెనకాల ఈశ్వరుడు అనమాట. చూసారా? ఇది మిగతా చోట్ల ఎక్కడ తీయనివ్వరండి వీడియో. కొన్ని చోట్ల తీసిన చోట మీకు చూపిస్తాను, సరేనా? ఓకే. ఇదిగో అలా దర్శనం చేసుకుంటాం. ఇదనమాట అమ్మవారు. శివంకాళి గుడి దగ్గరలోనేనండి ఈ లలిత అమ్మవారి గుడి అనమాట. లలిత మందిరం చాలా చాలా బాగుంటుంది. మీరు అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలియకపోతే శివంకాళి టెంపుల్ దగ్గర అంటే చెప్పేస్తారు ఎవరైనా సరే. మన తెలుగు వాళ్ళ టెంపుల్ అంటే చెప్తారు. ఇప్పుడే లలితా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాము. ఇదే టెంపుల్. లోపల అమ్మవారిని చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇలాగా ఇది ఇక్కడ అనమాట. ఇక్కడ టెంపుల్. దర్శనం అయింది, ప్రసాదం కూడా ఇచ్చారు. తీసుకుని మణికర్ణికకి వెళ్దాం పదండి. ఏమండి, కరివేర సత్రంకి వెళ్ళాలి అంటే కనుక ఇలా వెళ్ళాలండి. భోజనాలు ఇటు నుంచి వెళ్ళి పెట్టాలన్నమాట. ఇక్కడ చూపిస్తా, బోర్డు ముందు ఉంటుంది. అయితే ఈ కాశీ చూపించాలని అనుకున్నాను నేను తిరిగినవి మీకు చూపిస్తాను, సరేనా? కొంచెం చిన్నగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? ఇదిగోండి, ఇదే అన్నమాట అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రవు. ఇదిగోండి ఇక్కడ అన్నమాట. పక్కనే గుడి కూడా ఉంది, చూసారా? ఇదిగోండి, అడుగడుగున టెంపుల్సేనండి అసలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, నందీశ్వరుడు చూసారు కదా.
ఆవిడ వెళ్ళిపోతుందేమో మనల్ని ఎత్తుకుంటూ. ఇదిగోండి చూపించచ్చు కదా. ఇదన్నమాట సత్రం, బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రవు. ఇది భోజనాలు అవి ఇక్కడ చూసారా, కూరగాయలు దొరుకుతున్నారు. మనం కూడా సేవ చేయొచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సేవ చేసుకోవచ్చు. సరదాగా చూపించిస్తాను. పేరు అది రాసుకోవాలి ఇక్కడ. ఇది టేబుల్ మీద టేబుల్ మీద టేబుల్స్ అవి ఉన్నాయి, ఇలా ఉన్నాయి. పదండి ఇప్పుడు వెళ్దాం. మేము ఇప్పుడు మణికర్ణికకి వెళ్ళాలి, వెళ్ళి స్నానానికి వెళ్ళాలి. చెప్పాను కదా మీతో, మణికర్ణికకి వెళ్తున్నామని. వెళ్తాము, అక్కడ ముందు కూడా చూపిస్తాను. ఇప్పుడు భోజనానికి వెళ్ళే వాళ్ళు ఈ సందులోంచి వెళ్ళాలన్నమాట. పరుగు 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 టైం అయిపోతుంది. 12ంటికి మేము స్నానాలు చేయాలి మణికర్ణికలో, కాబట్టి అందుకని పరుగు 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 ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అన్నమాట. ఇక్కడ కూడా ఉంది చూసారా, కరువైన సత్రం. కానీ కూడా షాప్స్ అవన్నీ అమ్ముతారు. మనకి దొరకనివి ఏమి ఉండవు. చూడండి ఇదిగో మొత్తం షాప్స్ అన్నమాట, మొత్తం దొరుకుతాయి ఇక్కడ అన్నీ కూడా. అయితే అది వరకు మేము ఎక్కడ ఉన్నామో, మేము అంతకుముందు వచ్చేప్పుడే దాదాపు 10 years అయిపోతుందండి. ఆ 10 yearsకి ముందు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నామో కూడా చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ సందులండి. ఇదే ఆంధ్రాశ్రమం, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడే ఉండేవాళ్ళం మేము, ఈ శంకరమఠంలోనే ఉన్నాం అనమాట. అది వరకు మేము శంకరమఠం. అయితే ఇదంతా షాప్సే మొత్తం అన్నీ. ఇక్కడ నుంచి మనం ఇక్కడ కేదార్ ఘాట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ టీ కాఫీ తాగుతాం. టీ కాఫీ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట టీ కాఫీ. ఇక్కడ బాగా తాగేవాళ్ళం. సో ఇదిగోండి ఇక్కడ కూడా హనుమాన్. అయితే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కేదార్ ఘాట్కి వెళ్ళొచ్చు దగ్గరలో, కానీ ఇప్పుడు మేము వెళ్ళేది కేదార్ ఘాట్ కాదండి, మణికర్ణికకి వెళ్తున్నాం. కేదార్ ఘాట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర, ఇక్కడ నుంచి పడవలో వెళ్ళాలన్నమాట. గోమాతలు చూసారా ఇవి. కానీ మీరు నమ్మరు, ఒక్క దోమ కూడా లేదండి. నైట్ మేము నిద్రపోయాం కదా, పడుకున్నాం కదా, అస్సలు ఒక్క దోమ అంటే ఒక్క దోమ కూడా లేదు తెలుసా. ఇదిగోండి గంగా. చాలా భైరవా. మెట్లు దిగాలి జాగ్రత్తగా. వాళ్ళు ఒప్పుకోరు, అట్లా వద్దు, బాగుండదు. అలా బాగుండదు అట్లా. ఇదిగో టైం అయిపోతుందని చెప్పి గబగబా ఉరుకుతున్నాం. పడవెక్కాలి. ఇక్కడ పడవలు వదిలేసి ఎక్కడికి పోతున్నావు? మరి ఇక్కడ మరి మనం కట్టించుకోవాలి అక్కడ అందరితో అన్నాను. ఫ్రెండ్ రాజేశ్వరి గారు. ఎక్కేద్దాం, షేరింగ్ ఉంటాయి. పడవెక్కాలి, పడవెక్కిన తర్వాత చూపిస్తాం. బోట్ ఎక్కేసామండి. మణికర్ణికలో స్నానం చేయాలంటే బోట్లో వెళ్ళాలన్నమాట. బోట్ ఎక్కేసి మొత్తం ఈ ఘాట్లన్నీ కనిపిస్తాయి బోట్ ఎక్కితే కనుక. అలా మణికర్ణికలో 12ంటికి స్నానం చేయాలి కదా, అందుకని హడావుడిగా పరిగెట్టుకుంటూ వచ్చాము. ఈ వీడియో అయితే చాలా పెద్ద వీడియో అండి, ఎందుకంటే ఈరోజు నేను
చాలా గుళ్ళు తిరిగాం. ఆవిడ ఉన్నారు కదా, ఫ్రెండ్ అని చెప్పాను కదా, రాజేశ్వరి గారు. ఆవిడ చాలా చాలా గుళ్ళు చూపించారనమాట. బోలెడు గుళ్ళు చూపించాము. ఇక్కడ సగం వీడియోనే మీకు అప్లోడ్ చేయగలుగుతున్నాను. మణికర్ణికా ఘాట్లో కంపల్సరిగా చెయ్యాలి. ఈ నీళ్లు ఆ నీళ్లు వేరు కాదు. ముక్కోటి దేవతలు 12 గంటలకు వచ్చి సర్వదేవతలు స్నానం చేస్తారు. అంతే, వాళ్ళతో పాటు మనం కూడా స్నానం చేసే ఫలితం వస్తుంది. అందుకని మణికర్ణికా ఘాటే పెట్టారు. అది కాశీయే చాలా విశేషం. ఒక దోమ కుట్టిందా మిమ్మల్ని? ఎంత శుభ్రంగా ఉన్నా ఒక దోమ ఉండదు, చూసారా? ఏ రోజు దగ్గర దగ్గర ఒక 40 గుళ్ళ వరకు చూసామండి. అవన్నీ కూడా నేను వీడియో పెడతాను. ఇక్కడ మాత్రం సగం వీడియోనే అప్లోడ్ చేయగలుగుతున్నాను. ఒక 30 to 35 మినిట్స్ వీడియో ఉంటుంది. తప్పకుండా చూడండి. మీకు కూడా కాశీ చూసిన ఫలితం వస్తుందన్నమాట. విన్నారు కదా, ఆ కాశీ యొక్క విశిష్టత గురించి, కాశీ యొక్క గొప్పతనం గురించి అతను వివరిస్తున్నారు. బోట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇప్పుడే ఫస్ట్ టైం కాశీకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అడుగుతుంటే అతను చెప్తున్నాడు అనమాట. అయితే మనం బోట్ ఎక్కిన తర్వాత ప్రతి ఘాట్లోనూ బోటు నడిపే వాళ్ళు చెప్తారనమాట. ఇది ఈ ఘాటు ఫలానా ఘాటు ఫలానా ఘాట్ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. మనకు తెలుస్తూ ఉంటుంది. అన్నీ ఇంచుమించు ఒకటేలా ఉంటాయి అనుకోండి, ఘాట్లన్నీ ఒకటేలా ఉంటాయి. కానీ ఒక హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాట్లోనూ శవాలు కాలుతూ ఉంటాయి కాబట్టి మనం గుర్తించగలుగుతాము. మేము ఇట్లాగే వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకళ్ళు అడిగారు, ఆ బోట్లో కూర్చుని వాళ్ళు అడిగారు, దీంట్లో ఇక్కడి నుంచి కాశీ నుంచి గంగ పట్టుకెళ్ళచ్చా, నీళ్లు పట్టుకెళ్ళచ్చా అని. కాశీ నుంచి గంగ పట్టుకెళ్ళకూడదండి. కాశీలో నీళ్ళు అసలు ఏది పట్టుకెళ్ళకూడదు. విభూది, నీళ్ళు అట్లాంటివి ఏది పనికిరాదనమాట, పట్టుకెళ్ళకూడదు. మనం కాశీ గంగ అంటాం, కానీ ఇది ఇక్కడ కాదండి, ప్రయాగ నుంచి నీళ్ళు పట్టుకెళ్తాం అనమాట మనం. అది ఇప్పుడు మనం మణికర్ణికాకి దగ్గరికి వచ్చేస్తున్నాము. చూసారా? వెళ్ళకూడదు. కాశీలో అలాంటివి ఉండవు స్వామి. మైలూరు వచ్చింది, వెళ్ళకూడదు. సూతకం అని కాశీ ఉండదు. అందుకని చెప్తున్నాను, కాశీ అంతా మహాశ్మశానం. ఏమి లేవని సర్లే, ఇంకా వెళ్ళిపో. వచ్చేసారు తర్వాత ఈసారికి తర్వాత అయితే వెళ్ళిపో. ఓ భయ్యా సైట్ అండి. ఒక ములుగు వచ్చాడు. ఉంటారా, వెళ్ళిపోతారా? సరిగ్గా 12 గంటలకి మణికర్ణికా ఘాట్లో స్నానం చేయాలి. మణికర్ణికా ఘాట్లో ఎందుకు చేయాలి 12 గంటలకే అంటే, ముక్కోటి దేవతలు వచ్చి మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారన్నమాట. ఆ స్నాన ఫలితం దేవతలతో స్నానం చేసిన ఫలితం వస్తుంది కాబట్టి 12 గంటలకి చేస్తున్నాం అనమాట. ఇది స్నాన విశేషం. ఇక్కడ ఉన్నాయి. మీరు స్నానం చేస్తున్నారన్నమాట దంపతులు సంకల్పం చెప్పుకొని. ఇదిగోండి గేట్ వేసేసారు. ఇది సిద్ధి వినాయకుడు. స్నానం చేసి వెళ్తూ ఈ సిద్ధి వినాయకుడు స్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ రాహు కేతువుల లింగాలు అనమాట. ఇవి రాహు కేతువులు అంటారు. ఇవి ఇట్లా ఇంకా కాశీలో ఏం చెప్పదండి. ఇంకా అడుగడుగునా లింగాలు, అడుగడుగునా గుడే ఉంటుంది. అడుగు తీసి అడిగేస్తే గుడి ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, నేను చూపించగలిగినవి చూపిస్తాను మీకు, సరేనా? అమ్మయ్యా. మహాదేవాయ నమః.
మణికర్ణికేశ్వర స్వామి మణికర్ణిక स्वाहा सूर्यो ज्योतिः सूर्यः स्वाहा इंद्रप्रचो ज्योतिर्प्रचः स्वाहा सूर्यो प्रचो ज्योतिर्प्रचः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा प्रत्यक्षदिवं प्रशिवार्य ध्यानार्थे गन्धात् पुष्पाणि समर्पयामि। మణికర్ణికేశ్వర స్వామి మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి ఈయన దర్శనం చేసుకుంటే 100% కాశీ వచ్చినట్టు. పాతాళ లోకంలో వరకు ఉంటుంది అంటారు కదా శివలింగం, అందుకని పాతాళ లోకంలో ఉంటుంది కదా, దగ్గర 30 మెట్లు దిగితే కానీ లోపలికి వెళ్ళలేదు. అది ఇంత మెట్లు ఉన్నాయి చూడండి. ఈశ్వరుడు కింద విష్ణుమూర్తి కిందకి వెళ్తాడు, బ్రహ్మదేవుడు పైకి వెళ్తాడు. కిందకి వెళ్ళినా విష్ణుమూర్తి కనపడు, శివలింగం వచ్చేస్తాడు. ఎంత లోతు, ఇది నిదర్శనం అనమాట. ఎంత లోతుందో దగ్గర చాలా లోతుంది. 6 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఎంత లోతు ఉంటుంది అంత లోతుంది. చూసుకోండి ఎంత లోతుందో, చూసారా? ఇదనమాట. శుభం భూయాత్. అందరికీ కాశీ విశ్వేశ్వర అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. పైనుంచి కూడా చూపిస్తా, పైనుంచి కూడా చూడండి ఈశ్వరుడు అంత కిందకి వెళ్తే కానీ కనపడ్డనమాట. అది అందరికీ కాశీ విశ్వేశ్వర దర్శన ప్రాప్తిరస్తు. చూసిన వాళ్ళందరికీ కాశీ విశ్వేశ్వర అనుగ్రహం కలగాలి. కార్తీక మాసం సోమవారం కాశీ అన్నీ కలిసి వచ్చాయి. అది శుభం భూయాత్. అక్కడి నుంచి చూసేసాను. ఈ మందిర్ ఇదన్నమాట, చూడండి. ఇదండి నరసింహస్వామి మందిరం. అలాగే శివుడు, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సీతాదేవి అందరూ. ఇక్కడ వ్యూ ఒకటి చూపిస్తా మీకు. ఇక్కడ చాలా బాగుందట. నేను మెట్లు ఎక్కలేనని చెప్పి మెట్లు ఎక్కలేను, కాకపోతే ఇక్కడ వ్యూ చాలా బాగుంది. మరి ఆ ఈశ్వరుడు ఒప్పుకోలేదు, మెట్లు ఎక్కి వెళ్ళి చూపించి అందరికీ, మీ వాళ్ళందరికీ అని చెప్పాడు అనమాట. అందుకని మెట్లు ఎక్కాను. ఏదైనా సరే మెట్లు ఎక్కాలి కదండి, మెట్లు లేకుండా ఉండదు. అన్నీ పెద్ద పెద్ద మెట్లు అవి ఉంటాయి. వావ్, అద్దిరిపోయిందండి అసలు. ఇక్కడ చూపిస్తా చూడండి మీకు, అసలు ఎంత బాగుందో. నాకైతే భలే అనిపిస్తుంది. చూపిస్తా చూడండి, చూసారా? ఇదన్నమాట చూడండి. ఎంత అదృష్టం అండి. ఈరోజు కార్తీక సోమవారం, చివరి సోమవారం ఇట్లా రావడం, దర్శనం చేసుకోవడం, స్వామివారిని దర్శనం చేసుకోవడం అత్యద్భుతం. అనుకోని ప్రయాణం చూడండి. ఇంకా కాస్త పైకి ఎక్కి చూపిస్తాను మీకు. ఇదిగోండి గంగా, సారకేశ్వర మహాదేవ్ అండి. అక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడ. ఇక్కడ ఏంటి ఇవ్వండి? బాలా త్రిపుర సుందరి, మనోకామేశ్వరి, బాలా త్రిపుర సుందరి. చూసారా? మొత్తం చూపించాను మీకు నేను. अरे अवश्य चंद्रकूप चित्र लगाइए मोबाइल में, मन को चित्र लगाइए. ఇంకా టెంపుల్ ఉంది అక్కడనా? బాబాయ్ లోపల పదండి, టెంపుల్ చూద్దాం. శివలింగాలే, శివలింగ.
चंद्रेश्वर, आप सिद्धेश्वर, सभी लोग साथ में हो? कलयुगेश्वर। वो साथ में। ये 3 साथ में, आप 3 साथ में। चंद्रेश्वर महादेव, सिद्धेश्वर महादेव, कलयुगेश्वर महादेव। ये प्रसाद मिला। పగళముఖి అమ్మవారు గుడి బంద్ చేసి ఉంది, ఇప్పుడు వెళ్ళట్లేదు, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు వెళ్తాం. ఇదేంటంటే దీని గురించి చెప్పండి. పగళముఖి దశ మహావిద్యల్లో ఒక అమ్మవారు. ఓకే, అది లోపలికి యాత్ర చేస్తాం కాశీలో, అప్పుడు ఈవిడ కూడా దర్శనం చేసుకుంటాం. ఓకే, అయితే ఇది మేము వచ్చినప్పుడు మళ్ళీ ఒకవేళ తీసుంటే కనుక చూపిస్తాను, ఒకవేళ తీసుకోవచ్చు అంటే కనుక. ఇప్పుడు మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్దాం పదండి. చూసారు కదా పగళముఖి అమ్మవారు దర్శనం అయితే అవ్వలేదు, క్లోజ్ ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను, చూడొచ్చు అంటే చూపించవచ్చు అంటే చూపిస్తాను. పాదయాత్ర ఇంకా కాశీ మొత్తం. చెప్పులు మనం బస్సు కానీ ట్రైన్ కానీ అలాగే ఫ్లైట్ కానీ దిగిన తర్వాత మనం కాశీ చేరుకుంటాం చూసారా, వారణాసి చేరుకున్న వెంటనే చెప్పులు ఇప్పేస్తాం, మళ్ళీ వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటాం అనమాట. అంతే, చెప్పులతో పని ఉండదు. ఇంకే ఒకటే వస్తువులతో స్నానాలు అవి అలాగే ఉంటాయి. ఇదిగోండి టెంపుల్కి వచ్చేసాం. ఇదొక టెంపుల్. ఈయన బృహస్పతీశ్వరుడు, దేవతల గురువు బృహస్పతీశ్వర్. ఓకే, ఇదండి చూసారా, మీకు కాశీకి కళ్ళకు కట్టినట్టు చూపించేస్తున్నాను మీకు నేను. ఆంధ్ర, తెలంగాణ. ఇంకా చూపిస్తా. ఇదేంటి ఇంకొక టెంపుల్కి వెళ్దాం పదండి. नीलकंठाय सर्वेश्वराय दाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय नीलकंठाय मृत्युंजयाय। కాచాయని అమ్మవారు అండి, కాచాయని అమ్మవారు. पवित्र मासे मार्गशीर्ष मासे कृष्ण पक्षे त्रयोदश्यां शुभ पुण्य ఈయన మంగళేశ్వరుడు, బుధేశ్వరుడు. ఈశ్వర మహాదేవ్. ఇక్కడ విశ్వకర్మ అండి. ఆయన విశ్వకర్మేశ్వర మహాదేవ్. వాసుకేశ్వర మహాదేవ్. वासुकेश्वर महादेव वासुकेश्वर महादेव. वासुकेश्वर महादेव वासुकेश्वर महादेव नमस्ते।
ఇంకొక నీకు ఐడియా చెప్పాలి. ఏంటి? వారణాసి వచ్చి అంతా చూపిస్తున్నావు కదా, ఆ, గ్రేట్ 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 డైరెక్టర్ వారణాసి సినిమా తీసాడు. ఎంత గొప్పదైతే ఆ సినిమా ఎంత గొప్పదైపోతుందో, ఈ వారణాసి కూడా అంత మహత్యం ఎక్కువ ఉంటుంది. ఆ మహత్యం మూలంగానే వారణాసి పేరు పెట్టారు అని పెట్టారు. అసలు వారణాసి అంటేనే పుణ్యం కదా. అసలు వారణాసి అని పలికితేనే చాలా పుణ్యం అండి తెలుసా. వారణాసి కాశీ అంటే అసలు ఎంత పుణ్యమో. అందుకే మన వారణాసి వంటల ఛానల్ని ఫాలో అవ్వండి. రోజు తలుచుకున్నారే అనుకోండి మీకు చాలా పుణ్యం వచ్చేస్తుంది తెలుసా. ఇప్పుడు ఇది సింధీ ఘాట్కి వచ్చాం. సింధియా ఘాట్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోతాం అనమాట. ఘాట్ ముండం గుడ్డు కొట్టించుకోవడం తయారు. ఈ 3 లెక్క: దండం, పిండం, ముండం. కొట్టారు కదా దండం. ఇండియా ఇది ఘాట్. ఇప్పుడు మెట్లెక్కి మళ్ళీ ఒక గుడి చూపించబోతున్నాను. యమాదిత్యుడు. మెట్ల ఆయాసం కూడా వస్తుంది, పర్లేదండి. కొన్ని రోజులు కష్టపడి ఇంటికి వెళ్తే అంత హ్యాపీగా కదా. పాప వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. బ్యాగులు పట్టుకుంటాము అది ఇది అంటున్నారు. ఇదిగోండి యమాదిత్యుడు, ఆదిత్యులు, యమాదిత్యులు. యమాదిత్య. ఓం బ్రహ్మస్వరూపణే సూర్యనారాయణాయ నమః. ఆదిత్య తీసుకుంటా ఇబ్బంది. నేను చేసి చేస్తాను కానీ ఇదండి. యమాదిత్యాయ నమః. యమాదిత్యుడు. ఇదే డోరు వేసేసి ఉందండి ఇక్కడ. అందుకని నేను చెయ్యి లోపలికి తీపి చూపిస్తున్నాను మీకు. ఇదిగో చూడండి, యమాదిత్యులు అంటారనమాట. 12 మంది ఆదిత్యుల్లో ఈయన ఒక ఆదిత్యుడు. ఈయన పేరు యమాదిత్యుడు. పొద్దున చూపించాను కదా ముక్తి మండపంలో, ఆయన ద్రౌపది ఆదిత్యుడు. యమాదిత్యాయ నమః. ఇంతమంది ఉన్నారండి, మనకు 3 మంది ఉన్నారు. మనం చూడాలి కానీ. ఈయన తారకేశ్వర మహాదేవ్. ఇదిగోండి తారకేశ్వర మహాదేవ్ అనమాట. ఇందాక పై నుంచి చూపించాను చూసారా, అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చామన్నమాట. ఆయనే ఈయన తారకేశ్వర మహాదేవ్. ఇదిగోండి ఇందాక అక్కడి నుంచి చూపించాను మీకు నేను. ఈ పైన ఈ గోపురం అంతా అక్కడి నుంచి చూపించాను చూసారా. ఆ పై నుంచి అటు వెళ్ళాము, అటు నుంచి ఇలా తిరిగేసి వచ్చాము. తారకేశ్వర మహాదేవ్ టెంపుల్ ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు మీకు లోపల నుంచి కూడా చూపించాను. ఇదే తారకేశ్వర మహాదేవ్ టెంపుల్ లోపల అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మా వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు, ఇట్లా వెళ్దాం. ఇవన్నీ మణికర్ణికా ఘాట్లో ఇలా పిలుస్తున్నారు. మణికర్ణికా ఘాట్లో ఇవన్నీ పుల్లలండి. ఇవన్నీ కూడా అంతా మణికర్ణిక. వీళ్ళేనండి పాపం మాకు కలిశారనమాట. ఇక్కడ రామగిరి నుంచి వచ్చారు. ఎంత హెల్ప్ చేస్తున్నారు. చెముళ్ళంక వీళ్ళనమాట. కడియపులంక దగ్గర చెముళ్ళంక అనే ఊరనమాట. వీళ్ళే పాపం చాలా హెల్ప్ చేస్తున్నారు. బ్యాగ్ కూడా పట్టుకోనిట్లేదు. రండి బ్యాగ్ పట్టుకుంటారండి అన్నాడు. ఎక్కలేకపోతుంటే బ్యాగ్ కూడా పట్టుకుంటున్నారు. థ్యాంక్స్ అండి. కదా వాళ్ళు చెముళ్ళంక నుంచి వచ్చారండి. వాళ్ళు మా కూడానే ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా వచ్చారనమాట. వాళ్ళు పాపం కొత్తగా ఫస్ట్ టైం వచ్చారట. అందుకని నాకు కొన్ని వీడియోలు అది కొద్దిగా తీసి హెల్ప్ చేశారు. వాళ్ళకి పరంగా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఇవన్నీ ఇక్కడ పుల్లలు అవి అమ్ముతారు కదండి. ఇవన్నీ ఇంకేంటి మహాశ్మశానం కదా, శవాలు వస్తూ ఉంటాయి, అలా కాలేవి కాలుతూ ఉంటాయి.
అందుకని ఆ కట్టెలన్నీ అనమాట. ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఆఫ్ చేసేస్తాను. దీని కంటిన్యూషన్ ఇలా వస్తూనే ఉంటాయండి. మొత్తం కాశీ అంతా వీడియో నేను షూట్ చేశాను, అంటే నేను చూసిన మటుకు వీడియో షూట్ చేశాను. తప్పకుండా చూడండి. మనందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాను. మీరు కూడా దర్శనం చేసుకోండి, ఈశ్వర దర్శనం చేసుకోండి.